3 గంటల కంటే ఎక్కువ కరెంట్ వాడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా రైతాంగం మాత్రం ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది కేసీఆర్ బలిసిచ్చిండు. 24 గంటల కరెంట్ అవసరం లేదు. మనం 3 గంటల కరెంటే మస్తయితే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కొత్త డిస్కమ్ తీసుకొచ్చింది. దాని పేరు రైతు డిస్కమ్ అని పెడుతున్నారు. మరి ఆ డిస్కమ్ పైన నిన్న ఏదో చర్చలు జరిగినట్టున్నాయి. సో ఆ చర్చల్లో మరి ఏం జరిగింది, ఏం కథ, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నది ఇలా నమస్తే తెలంగాణ రాసింది. కానీ కాంగ్రెస్ అనుబంధ పత్రికలో ఏ పత్రిక కూడా రాయలేదు. సో ఒకసారి కాంగ్రెస్ అనుబంధ పత్రికలు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది చూడండి, రైతులకు కరెంటు ఇవ్వలేము, 3 గంటలు చాలని చెప్పేసి పెట్టినాం. సో రైతాంగం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తున్న రైతులు మొత్తం ఆందోళన చెందుతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజుల వరకు ఇట్లా రైతుల్ని బాధ పెడతారు, రైతుల్ని గోస పెడతారు అని చెప్పేసి ఆలోచన చేస్తారు మేధావులంతా. ఏ ఒక్క కాంగ్రెస్ అనుబంధ పత్రికల్లో కూడా ఈ వార్తని పెద్దగా ప్రచారం చేసే ప్రయత్నం చేయలేదు. ఇంకా రైతు కరెంటుకు మీటర్ అని చెప్పేసి అలా నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ రాసింది. ఇగో ఇక్కడ మీకు నేను చెప్పిన పాయింట్ అయితే రైతులకు 24 గంటలు ఎందుకు, 3 గంటలు కరెంటు చాలు. 3 గంటల కంటే ఎక్కువ ఇచ్చినా రైతు అనవసరంగా ఇబ్బంది పడతాడు. అంటే అవసరాన్ని మించిన కరెంటు రైతుకి ఇస్తున్నాం, రైతుకు 3 గంటలే మస్తు అవుతుంది అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి వాళ్ళు మాట్లాడతారట. మరి 1 బై 1 చదివే ప్రయత్నం చేస్తాం. రైతు కరెంటుకు మీటరు వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతున్నదనేది నిర్ధారణ కోసం బిగింపట. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఈఆర్సీ విచారణలో సర్కారు చెప్తా ఉన్నది. రాష్ట్రంలో 5.22 లక్షల సాగు ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కో మీటర్ విలువ 25,000, మొత్తం 1,306 కోట్ల మేర ఖర్చు కాబోతున్నది. అదానీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చేందుకని ప్రచారం జరుగుతున్నది. ఆ భారం అంతా వినియోగదారులపైనే రుదుతామంటున్న విద్యుత్ నిపుణులు అని చెప్పేసి రుదుతారంటారు అని చెప్పేసి అంటుండ్రు. సో 1,306 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ అనుకోవచ్చు. అదానీ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దాదాపుగా ఈ రాష్ట్రంలో 5,22,000 అంటారు మేర ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. మరి రాష్ట్రంలో రైతులకు రైతు బంధు ఏమంటే పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవు, పంట కొనమంటే పైసలు లేవు, రైతులకు విత్తనాలు ఇవ్వడానికి పైసలు లేవు, ఎరువులు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి, రైతులకు కరెంటు కట్ చేయడానికి, అదానీ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి మాత్రం నిధులు ఉన్నాయని చెప్పేసి ఈ వార్త తెలియజేస్తూ ఉంది. దానికి తోడు ఈయన రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ఈయన పేరు కోదండరెడ్డి, చైర్మన్ కోదండరెడ్డిన. కోదండరెడ్డి మాట్లాడే మాటలు ఎట్లుందంటే రాష్ట్రంలో ఎక్కడ కోదండరెడ్డి అవుపించినా రైతాంగం వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి. అదే వ్యవహార శైలి ఈయన చూస్తూ ఉంటే రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడేది ఏంటంటే 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలు. బీఆర్ఎస్ సహా వివిధ పక్షాల అభ్యంతరం వ్యక్తం చేసినాయి. విచారణలోనే రైతు డిస్కంలో లోగో విడుదల చేసినట. అయితే వ్యవసాయ విద్యుత్ వృధా అని చెప్పేసి రైతుల పేరిట ఇతరుల వినియోగం, టైంకు ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేకపోతున్నాం, సమస్యల పరిష్కారంలో సాగు రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. రైతు డిస్కంపై ఈఆర్సీ విచారణలో సిఎండి ముషరఫ్ ఫారూక్ ఈయన చెప్తా ఉంటారు. రైతు డిస్కంపై ఈయన ఇప్పుడు సిఎండి. ఏది ఏమైనా వీళ్ళంతా కలిసి చెప్పాల్సిందంటే రైతుల మోటార్లకు మీటర్లు పెడతాం, కరెంటు బిల్లు వసూలు చేస్తాం. ఇంకోటి, రైతు అనేటువంటి ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలే మస్తు అవుతుంది. వీళ్ళ ఫైనల్ జడ్జిమెంట్ గంతే. దీనికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఏం రాసిందో చూసుకోరు. రైతు డిస్కౌంట్ వద్దే వద్దు, ఇది ఉచిత విద్యుత్కు ఉరేసే కుట్రట. ఈఆర్సీ అనుమతి లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు, చట్టబద్ధ సంస్థల్ని అగౌరవపరుస్తారా, రైతులను దొంగల్లా చిత్రీకరిస్తారా, అన్నదాత పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు ఎట్లా వాడుకుంటున్నారు, అసలు చౌర్యం ఎట్లా అవుతుంది, సర్కారు ఎందుకు అరికట్టలేదు. ఈఆర్సీ బహిరంగ విచారణలో విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైతులను బలి చేసే కుట్ర అని చెప్పేసి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు.
నేను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. వాస్తవానికి అందరికి తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం దాదాపుగా, వదిలేసే పర్లేదు, దాదాపుగా రైతాంగం ఏది ఏమైనా సరే వాళ్ళ పంట పొలాలకు కరెంటు వాడుకునే ప్రయత్నం చేస్తారు. మహా అయితే ఆడోడు లంగా ఉంటే వాడు ఏదన్నా తప్పుడు కార్యక్రమాలు వాడుతుండొచ్చు. కానీ మొత్తానికి మొత్తం ఒకరిని, అంటే ఒక్క దొంగను చూపించి 99 మంది లబ్ధిదారులను ఆగం చేసే కార్యక్రమం ఇది కనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు, అసలు ప్రభుత్వం అరికట్టాలి కదా ఎవడన్నా దొంగలు రైతుల పేరు చెప్పి కరెంటు వాడితే. అంతే తప్ప రైతాంగం మొత్తాన్ని ముంచే కార్యక్రమం చేస్తారా? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సపోజ్, వాళ్ళ కాంగ్రెస్లో ఒక ఆయన తప్పు చేసిండు, ప్రభుత్వం మొత్తాన్ని కూలగొడతారా? వాడిని పక్కన పడాలి. ఇప్పుడు దొంగను పట్టుకొని రైతులను కాపాడాలి తప్ప ఒక దొంగ పేరు చెప్పి రైతులందరినీ మోసం చేస్తారా? ఇప్పుడు ఈ రైతు డిస్కమ్ అనేది వద్దే వద్దంటారా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఈఆర్సీ బహిరంగ విచారణ జరుగుతుండగా మరి విద్యుత్ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్న ఆయన కంటే మాజీ మంత్రిగా పనిచేస్తున్న జగదీష్ రెడ్డి గారు నిన్న గట్టిగా మాట్లాడి అనిపించింది. ఆయన వాక్యాలన్నీ సోషల్ మీడియా నిన్న వైరల్ అవుతా ఉన్నాయి. అయితే రైతు యొక్క ఆవేదన ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఇంకోటి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం విద్యుత్ సంబంధించిన డెవలప్మెంట్ ఏం చేయలేదు. కేసీఆర్ ఎట్లు ఇచ్చిపోయినా గట్లే ఉన్నాయి. మరి కేసీఆర్ ఇచ్చిపోయిన దాంట్లో ఏం తగ్గింది కూడా ఏం కనిపిస్తలేదు. మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 24 గంటలు రైతులకి నిరంతరాయంగా కరెంటు సప్లై చేసిరు, రైతులకి మోటార్లకి మీటర్లు పెట్టలేదు, మరి రైతులని ఇబ్బంది పెట్టలేదు నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ. కేసీఆర్తో అయిన పని రేవంత్ రెడ్డితో ఎందుకు కావట్లేదు అని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమాజం క్వశ్చన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని. అంటే అదే విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, అదే పవర్ సప్లై వస్తుంది, ఎందుకు మీతో అయితే లేదు? సింపుల్గా చెప్పాలంటే శతగానునికి అధికారం అప్పచెప్తే ఎట్లుంటుంది అంటే ఇది ఉదాహరణ. రైతులకు 3 గంటలు చాలంటారు. ఇప్పుడు నా సొంతోడు 10 ఎకరాలు ఉన్నది, నేను ఒక్కనే ఉన్నా, కూలి మనుషులు పెట్టుకోలేని, నేను ఒక్కనే పని చేస్తా ఉన్నా, నీళ్లు వారియాలి, పైపులు పెట్టి నీళ్లు వారియాలి పొలానికి. ఒక్కరిని 3 గంటలు చేస్తే ఎట్లా నా శరీరం సహకరిస్తుంది? పొద్దుముకులు అంటే 1 గంట సేపు పెడతారు, సేపు అట్లా పండుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తూ ఉంటారు రైతాంగం ఎండలకు. లేదు 3 గంటలలో నేను చేయాలంటే వాడు ఉండాలన్నా పోవాలన్నా? ఇప్పుడు ఇంకోటి, మీకు కరెంట్ ఏ చేత కాకపోతే మాకు ఏ చేత అనేది అని చెప్పి, మా వాళ్ళు అయితే లేదు, మా చేత కావట్లేదు అని చెప్పి. కానీ మీకు ఏ చేత కాక 3 గంటలు అయితే సరిపోతుంది, రైతులకి 24 గంటలు అవసరం అంటే ఇది ఎక్కడి దుర్మార్గమైన ఆలోచన? పోని రైతులకంటే 24 గంటలు అవసరం లేదు, 3 గంటలే చాలనుకుందాం. మీరు నిజంగా సక్కమైన సంసారాలు అయితే ఈ రాష్ట్రంలో గ్రామాలలో ఇళ్లలో కమర్షియల్గా ఎవరైతే కరెంటు వాడుతా ఉన్నారో వాళ్ళందరికీ 24 గంటల కరెంటు సప్లై చేస్తున్నారా? నిన్న లైవ్ మనం మార్నింగ్ న్యూస్ జరుగుతున్నప్పుడు నిన్న కరెంటు పోయిందా పోలేదా? స్టిల్ ఇప్పుడు కూడా లైవ్ జరుగుతే ముందు కరెంటు పోతుందని నా డౌట్ అయితే ఉన్నది. ఎందుకంటే వీళ్ళ వ్యవహార శైలి అదే కదా, డే 1 నుంచి మనం చూస్తున్నాం. ఇవాళ కొత్తగా చూసేది ఏంది? మీ యొక్క వ్యవస్థ కదే, మీ చేతలవే. ప్రజలు కూడా అందుకే నమ్మకం లేకుండా అయిపోతుంది మీ మీద రోజు రోజుకి. నేను అందుకే అడుగుతున్నా, నిజంగా మీరు నికార్సైన మునగాళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 3 గంటలు ఇవ్వాలి, 24 గంటలు అవసరం అంటారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా మీరు 24 గంటలు ఇచ్చి చూపారు. సో కేసీఆర్ ఇచ్చిండు, మేము ఇస్తున్నాను. మీరు చేతగానే సన్నాసులని తెలంగాణ ప్రజలకు తెలుక. మీరు గవర్నమెంట్కి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో కరెంటు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ ఏది కూడా ఇచ్చిన పాపన చాలు. ఆఖరికి రైతుల పంట కొంతలేరు, వాళ్ళకు సరైన గింజలు ఇస్తలేరు, అన్ని రకాలుగా వాళ్ళు నాశనం చేసి కూర్చున్నారు. ఇవాళ ఏదో సంసారం లెక్క డిస్కమ్ తీసుకొచ్చాం, దీనికి ఇంకా సిగ్గు లేకుండా దీని పేరు ఇంకా రైతు డిస్కమ్ అని పెట్టుడు, రైతులు ముంచే డిస్కమ్ అని పెట్టుకుంటే మీకు సెట్ అవుతుంది. వాళ్ళు ఈ డిస్కమ్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక విచారణలో పాల్గొన్న ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున గారు రైతు డిస్కమ్ ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపిస్తున్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు.
పాత డిస్కంల ప్రైవేటీకరణ కోసమే ఈ నాటకం ఆడుతుంటారు. రైతు డిస్కం పిటిషన్ను తిరస్కరించాలి, అభ్యంతరాలతో సర్కార్కు తిప్పి పంపించాలి. కేవలం 5 కోట్ల ఈక్విటీతో అది ఎలా నడుస్తుంది? ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు, కొత్త అప్పు కోసమే 3వ డిస్కం అంటూ నరసింహారెడ్డి చెప్తున్నారు. సర్కారు నిర్వాహకం వల్లే వేణుగోపాలరావు 2 డిస్కంల ప్రైవేటీకరణకు కుట్ర, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలి. ఒకరి తర్వాత ఒకరి స్టేట్మెంట్స్ అన్ని రాసుకొచ్చింది. వాస్తవం మాట్లాడితే ఇలా ఏదో ఒకటి దొంగ ఆలోచన తప్ప మంచి ఆలోచన లేదు. అన్ని విషయాలు చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దొంగ ఉన్నాడు, మనం ఎట్లా నమ్ముతామే? దొంగ అన్నాడు వాడు దొంగతనమే అవుతాడు. వాడు మంచి పని చేస్తాడు, మనం ఎట్లా కలగంతాం? సో అది సాధ్యమయ్యే పని కాదు అంతా. మరి ఇది ప్రజలు కూడా గట్టి దొంగనే కావచ్చు, దొంగ పని చేస్తానని అనుకోవచ్చు. నేను కూడా గట్టి అనుకుంటానా? మరి వీళ్ళైతే ప్రైవేట్ చేయడానికి ఉన్న 2 డిస్కౌంట్లు ప్రైవేటీకరించడానికి ఈ కథలు పడతారు, దీనిలో కమిషన్ల కోసం అని చెప్పి చెప్పదలుచుకున్నారు. ఇక దీంతో పాటు ఈయన కూడా రాసింది, తెలంగాణ పత్రిక కూడా ఇలా ఇదే వార్తను రాసుకొచ్చింది. ఇది రైతు డిస్కౌంట్ కాదట, రైతుకు ఉరివేసే డిస్కౌంట్ అట. ఆదాయం లేని సంస్థను సృష్టించి అప్పులు ఎలా తెస్తారు? దున్నపోతును ఉంచి పాలిచ్చే బర్రెను పక్కనోడికి ఇస్తారా? సరిపడా ఉద్యోగులు లేక విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. రైతులను దొంగలుగా చిత్రీకరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు అంతే కదా మ్యామ్, రైతులు కరెంటు దొంగతనంగా వాడుకుంటున్నట్టుగా ఆరోపణ చేసినప్పుడు రైతులు దొంగలుగా చిత్రీకరిస్తున్నట్టు కదా. దానికి తోడు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు ఇంకో కొత్త డిస్కౌంట్ పెడుతురా? ఉన్నది వీకలేన మంగళ అంట, ఇంకా చేసిరట. నాకేం మంచిగా వస్తున్నాయి. ఉన్నది ఏమన్నా చేయగలగాల ఫస్ట్. ఉన్నదాన్ని ఏమో ఏలేట, ఇంకా కొత్తది పెట్టి దాన్ని ఉద్ధరిస్తారట. అందుకే ఆయన మంచి మంచి స్టేట్మెంట్స్ వాడుతున్నారు మీద. పాలిచ్చే బర్రెనంట పక్కనోడికి ఇచ్చి దునపోతుంది తెచ్చి దగ్గర పెట్టుకుంటాడ. సో ఇది జగదీష్ రెడ్డి మాట్లాడిండు. ఇగో రైతులకు కరెంటు 3 గంటలే చాలు, వ్యవసాయానికి అంతకు మించి అవసరం లేదట. ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి మాట్లాడిండు. రైతులు కరెంటును దొంగిలిస్తున్నారని సీఎండి ముషరఫ్ చెప్పిండు. రైతు డిస్కం పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన కాంగ్రెస్ సర్కారు ఉచిత విద్యుత్తుకు ఎగనామం పెట్టేందుకే 3వ పంపిణీ సంస్థ. బడ్జెట్ సబ్సిడీలకు కోత పెట్టి అప్పుల్లో నెట్టే ఆలోచన. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు ముందస్తు వ్యూహం. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంల బాధ్యతల నుంచి విడదీస్తున్న వైనం. ఏకకాలంలో మోటార్లు ఆన్ చేస్తే కుప్పకూలిన గ్రిడ్ వ్యవస్థ. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై మండిపడుతున్న రైతాంగం. ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ప్రజాభిప్రాయం తీసుకున్నట్టే దుమ్మెత్తిపోతారు జనాలు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లేదంటే ఈ డిస్కౌంట్లో ఇప్పుడు ఎవరైతే వాదనలు వినిపిస్తారో ప్రభుత్వం పక్షాన మీరందరూ పని చేయరు. 24 గంటల కరెంట్ అవసరం లేదంటే మీకు కూడా తిండి అవసరం లేదని చెప్పారు. పూట డైలీ 2 పూటలు తింటాం, లేదంటే మొత్తమే తినాం, మార్చుకొని పంట మాకెందుకు అయిపోవా అని చెప్పురు. ఇప్పుడు రైతు కరెంటు 24 గంటలు అక్కలేనప్పుడు రైతు పండించిన పంట కూడా ఇంకా తక్కువ వస్తాయి కదా. అందుకే 2 తేపలు తగ్గించి ఒకటే తేప తిన్నాం రోజు. ఉంటే సస్తాం, అయ్యేదే ఉంది. రైతాంగం నీళ్ళ విషయంలో, రైతాంగం కరెంటు విషయంలో కొర్రీలు పెట్టినప్పుడు మనం తినే తిండిలో కూడా కొర్రీలు పెడితే అయిపోయా. నష్టమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 పూటలు తింటాడు, సపోజు 2 పూటలే తినమందాం, లేకపోతే ఒకటే పూట తినమందాం, వారం కోనాడు ఉపవాసం ఉందని చెప్తాం, అయ్యేదే ఉంది. రైతుకు కరెంట్ అక్కర్లేనప్పుడు రైతు 3 గంటలే కరెంట్ వస్తే పంట కూడా తగ్గుతుంది. ఆ తగ్గిన పంట మన మీదే భారం వేసుకుని మన కడుపే మార్చుకున్నాం, అది మంచిగా ఉంటుంది, బుద్ధిగా ఉంటుంది. సిగ్గి తప్పిన సన్నాసులట రాజ్యం అప్పచెప్తానంట. చాలా మంచిగా వస్తుంటాయి ముచ్చట్లు. మీకు పరిపాలన చేత కానీ సన్నాసులు అనేది ప్రజలు గ్రహించరు. సన్నాసులకు రాజ్యాధికారం ఇచ్చినని ప్రజలు అనుకుంటారు. ఈ సన్నాసులు ఇంకా ఉన్న 2.5 ఏళ్ళు కూడా ఏం బీకరని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకా మీరేదో పొడుస్తారని, మీరేదో కట్టలు కడతారని ఉనికి నమ్మకం లేదు. ఇది క్రిస్టల్ క్లియర్. నేను కూడా గదే చెప్పదలుచుకున్నాను.